హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఇన్నోవేషన్స్. ఈ రోజు మనము చిత్రపురి కాలనీ మణికొండలో చేసిన 2 BHK ఇంటీరియర్స్ గురించి మనం తెలుసుకుందాం. వచ్చేసి కారిడార్ ఏరియాలో వచ్చేసి టోటల్ గా పైన్ వుడ్ కలర్ వాల్ ప్యానెల్స్ అనేది ఇక్కడ వేసాము. టోటల్ గా మీరు చూడొచ్చు. టాప్ లో వచ్చేసి ఫుల్ బీమ్ కవర్ చేసాము విత్ ఎలిగెంట్ లైటింగ్ సిస్టమ్, స్పాట్ లైట్స్ ఇచ్చాము టోటల్ గా మనం ఎవ్రీథింగ్. అండ్ ఇన్ బిట్వీన్ మధ్యలో వచ్చేసి ఒక స్క్వేర్ షేప్డ్ ఇది ఇచ్చాము, లైక్ స్క్వేర్ షేప్డ్ ఒక బాక్స్ లాగా ఇచ్చి బ్యాక్ ఎండ్ లో గ్రీనరీ ఇచ్చాము, గ్రీన్ గ్రాస్ టైప్ లో ఇచ్చాము. అండ్ మిడిల్ లో వచ్చేసి బుద్ధాన్ని పెట్టాము. ఓకే, ఇక్కడ బుద్ధ ఎందుకు ఇచ్చాము అంటే బయట నుంచి మనం ఎన్నో టెన్షన్స్ తో, ఎన్నో వర్క్స్ టెన్షన్స్ తో ఇంటికి వస్తాము. ఇంటికి రాగానే కొంచెము పీస్ఫుల్ అండ్ మైండ్ కూడా మనకు చాలా పీస్ఫుల్ గా ఉండడం కోసము ఎంట్రన్స్ లోకి రాగానే మన వైబ్ కూడా చేంజ్ అవ్వడానికి కోసం బుద్ధాన్ని ఇన్స్టాల్ చేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు, చెప్పల్ స్టాండ్ కూడా చాలా దూరంగా ఇచ్చాము. యాక్చువల్గా ఇనిషియల్ గా కస్టమర్ ప్లానింగ్ ప్రకారం వచ్చేసి చెప్పల్ స్టాండ్ ఈ ఏరియాలో పెడదామని చెప్పేసి ఉండే, బట్ బుద్ధ స్టాచ్యూ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ గా ఉండదని చెప్పేసి చెప్పల్ స్టాండ్ చేసి 2 feet దూరంలో ఇచ్చాము. యాక్చువల్ గా ఈ హౌస్ వచ్చేసి 3 years బ్యాక్ చేసాము. వీడియో తీయడం ఇప్పటివరకు కుదరలేదు, సార్ బిజీగా ఉండడం వల్ల. బట్ ఆఫ్టర్ 3 years తర్వాత ఈ రోజు మనకు ఛాన్స్ ఇచ్చారు వీడియో తీయడానికి. ఈ హాల్లో వచ్చేసి ఈ వాల్ కి పాలిగ్రానైట్ షీట్ ఇచ్చాము. ఈ పాలిగ్రానైట్ షీట్ వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ మార్బుల్ షేడ్ లో ఇచ్చాము. అండ్ కమింగ్ టు ఈ కార్నర్ లో చూసుకుంటే PVC షెల్ఫ్స్ ఇచ్చాము, స్పేస్ వేస్ట్ అవ్వకుండా సమ్ ఐటమ్స్ కి ఇట్లా ఇది కానీ పెట్టుకోవడానికి అని చెప్పేసి. అండ్ ఈ వాల్ ఇది వచ్చేసి అరౌండ్ లైక్ 12 feet వాల్ ఉంది. ఈ 12 feet వాల్ లో వచ్చేసి రాధాకృష్ణ వేసాం. ఇది కస్టమైజ్డ్ వాల్. ఫాల్ సీలింగ్ చూడొచ్చు, కంప్లీట్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ స్ట్రిప్ లైట్స్ ఇచ్చాము. అండ్ ఫాల్ సీలింగ్ స్క్వేర్ షేప్ లైట్స్ ఇచ్చాము. యూజువల్లీ మనం చూస్తాము రౌండ్ కలర్ ఫాల్ సీలింగ్ లైట్స్ చూస్తాం, బట్ ఇక్కడ వచ్చేసి కస్టమర్ వచ్చేసి స్క్వేర్ షేప్డ్ లైట్స్ కావాలి అని చెప్పేసి కస్టమైజ్డ్ గా అడిగారు కాబట్టి ఈ స్క్వేర్ షేప్డ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి టోటల్ గా ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఇచ్చాము. ఇక్కడ కస్టమర్స్ కీ చైన్స్ కానీ లాక్స్ కానీ పెట్టుకోవడానికి ఇలా పెట్టుకున్నారు. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ వచ్చేసి 2 sides వచ్చేసి ఫుల్ షెల్ఫ్స్ ఇచ్చాము. కింద వచ్చేసి 4 drawers ఇచ్చాము. డ్రాస్ వచ్చేసి వుడెన్ అండ్ వైట్ షేడ్ లో ఇచ్చాము. మీరు చూస్తే డ్రాస్ కూడా ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది టీవీ యూనిట్ పక్కన వచ్చేసి ఒక క్రాకర్ యూనిట్ లాగా ఇచ్చాము. పైన గ్లాస్ షెల్ఫ్స్ కానీ ఇవి కానీ ఉన్నాయి. ఇవి వచ్చేసి రిమూవబుల్ టైప్ గ్లాస్ షెల్ఫ్స్. ఈ కింద కూడా షెల్ఫ్స్ ఉన్నాయి, బట్ చిన్నపిల్లలు ఉండడం వల్ల ఇంట్లో వీళ్ళు ఒక్కొక్క తీస్తున్నారని చెప్పేసి ఇవి తీసి పక్కన పెట్టేశారు. మీరు చూడండి, లోపలికి వెళ్ళాడు, మేము తీసి బయట పెడదాము. ఓకే, ఇక్కడ మళ్ళీ వీళ్ళు గ్లాస్ షెల్ఫ్స్ కావాలి అంటే మళ్ళీ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ వాల్ షెల్ఫ్ యూనిట్ వచ్చేసి కంప్లీట్ స్టోరేజ్ పర్పస్ లో ఆర్టికల్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి డిజైన్ చేసింది. అండ్ బ్యాక్ సైడ్ లో వచ్చేసి మనం పాలిగ్రానైట్ షీట్ ఇచ్చాము. దీనివల్ల చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది దీనికి. ఇది కంప్లీట్ UPVC మెటీరియల్ తోనే చేసింది. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వుడ్, దిస్ ఈస్ కంప్లీట్ UPVC, కంప్లీట్ 100% వాటర్ ప్రూఫ్ అండ్ టర్మైట్ ప్రూఫ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనము కలర్స్ వచ్చేసి మ్యాట్ వుడ్ కలర్, ఇది మ్యాట్ డార్క్ కలర్ అంటాము. అండ్ కాంబినేషన్ వచ్చేసి వైట్ ఇచ్చాము. ఈ 3 కూడా టోటల్ స్లైడింగ్ అనమాట. 3 slides మీరు చూడొచ్చు. ఇక్కడ 3 slides. ఇది ఒక స్లైడ్ అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ స్లైడ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ దిస్ వన్. ఓకే, ఫినిష్ వచ్చేసి మీరు వుడ్ లో చూడొచ్చు. ఫినిషింగ్ కూడా వచ్చేసి టోటల్ మ్యాట్ ఫినిష్ వచ్చింది. అండ్ లుక్ గురించి చెప్పేసి మధ్యలో వచ్చేసి మనం గోల్డ్ స్ట్రిప్ అనేది యాడ్ చేసాము. ఇక్కడ టోటల్ గా పైన టాప్ లో వచ్చేసి గ్లోజీ వైట్ కలర్ షీట్స్ వేసాము. యాక్చువల్గా ఈ UPVC షీట్ థిక్నెస్ చూడొచ్చు. నార్మల్గా జనరల్గా అందరూ చేసేది ఏంటంటే ఓన్లీ 20 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. మనం ఎడిషనల్గా ఇంకొక 10 to 12 mm ఎడిషనల్గా యాడ్ చేసి థిక్నెస్ అనేది చాలా బ్రాడ్గా చేసాము. చూడవచ్చు మీరు. సేమ్ ఇట్స్ లైక్ ఏ వుడ్ ఎంత థిక్నెస్ ఉంటుందో, 30 mm షీట్ ఎలా ఉంటుందో అంత థిక్నెస్ ఇక్కడ యూజ్ చేసాము. మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఇది కర్వ్డ్ డిజైన్ లో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ లో ఇక్కడ స్ట్రిప్ లైటింగ్ ఇచ్చాము. అండ్ లోపల ఇన్సైడ్ లో వచ్చేసి స్టోరేజ్ ఉంది, స్టోరేజ్ షెల్ఫ్స్ ఇచ్చాము. ఓకే, అండ్ దీని మొత్తం టోటల్ డిజైన్ లుక్ రావడానికి అని చెప్పేసి లైట్ వుడ్ కలర్ ఫ్లూటెడ్ ప్యానెల్స్ WPC రాఫ్టర్స్ అనేది ఇక్కడ పెట్టాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి ఫాల్ సీలింగ్. టోటల్ గా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఇచ్చాము. మధ్యలో వచ్చేసి హెక్సాగోనల్ డైమండ్ షేప్డ్ కట్ ఇచ్చాము. ఇది వచ్చేసి స్ట్రిప్ లైట్స్ తో కవర్ చేసాము. ఫ్యాన్ రాడ్ ఇచ్చాము. అండ్ 4 sides కూడా మనకు 15 watts స్క్వేర్ షేప్డ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో వచ్చేసి మనం కలర్ కాంబినేషన్ వచ్చేసి టర్కిష్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ కలర్ ఇచ్చాము. అండ్ దిస్ ఈస్ ఆల్సో స్లైడింగ్. మనకు చూసుకుంటే మీరు ఇక్కడ ఈ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ హ్యాండిల్స్ అనేది చాలా లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ బ్లాక్ హ్యాండిల్స్ ఇచ్చాము.
ఇందులో మీరు మాస్టర్ బెడ్రూమ్ లో చూస్తే ఇక్కడ వచ్చేసి గోల్డ్ స్ట్రిప్ ఉంది, బట్ దీని కాంబినేషన్ లో వచ్చేసి బ్లాక్ స్ట్రిప్ వచ్చింది. వైట్ అండ్ టర్కిష్ గోల్డ్ కాంబినేషన్ లో బ్లాక్ అనేది బాగా సూటబుల్ అవుతుంది, అందుకని చెప్పేసి దీనికి బ్లాక్ స్ట్రిప్ ఇచ్చాము. ఈ టోటల్ కూడా మనకు స్లైడింగ్ లోనే ఇచ్చాము, చూడండి ఒకసారి ఎలా ఉందో. అండ్ కస్టమర్ వచ్చేసి యాక్చువల్గా ఈ వాల్ డిజైన్ చేయమని చెప్పేసి చెప్పారు. ఈ వాల్ వచ్చేసి సేమ్ ఆ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా పాలిగ్రెనేట్ షీట్స్ వేసాము. ఇక్కడ పాలిగ్రెనేట్ షీట్ కంప్లీట్ గా వేసాము. మీరు లోపల చూసుకుంటే జస్ట్ ఇది కూడా ఈ పిల్లర్ కూడా పాలిగ్రెనేట్ షీట్స్ తో కవర్ చేసాము. ఇక్కడ ఒక చిన్న హ్యాంగర్ ఇచ్చాము, లైక్ టవల్స్ కానీ ఇది కానీ తగిలించుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక హ్యాంగర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ కార్నర్కి వస్తే జస్ట్ ఇది ఒక సింపుల్ డిజైన్ ఇచ్చాము, ఏదైనా ఐటమ్స్ కానీ చార్జెస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ చిన్న సింపుల్ డిజైన్డ్ వాల్ షెల్ఫ్ అనేది డిజైన్ చేసాము. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ డిజైన్ అండి, వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లో ఇచ్చాము. అండ్ గ్లాసెస్ వచ్చేసి ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాము. అండ్ కమింగ్ టు దిస్ వాల్, ఈ వాల్ మొత్తము పాలిగ్రెనేట్ షీట్ తో కవర్ చేసాము ఎల్ షేప్ లో. ఈ వాల్ యూనిట్ కి బ్యాక్ సైడ్ లో వచ్చేసి మనము ఫ్లూటెడ్ ప్యానెల్స్ వేసాము. ఒకసారి మీరు చూడొచ్చు ఫ్లూటెడ్ ప్యానెల్ ఎలా ఉందో. వచ్చేసి 3 స్టెప్స్ ఇచ్చాము, మన గుడిలో ఎలా ఉంటుందో అలాగా 3 స్టెప్స్ ఇచ్చాము. అండ్ 3 గోపురాలు కూడా ఇక్కడ పెట్టాము. ఇది పూజ యూనిట్ బాక్స్ కి ప్లస్ కిచెన్ బాటమ్ స్టోరేజ్ యూనిట్ కి మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చాము, ఎందుకంటే వాస్తు ప్రకారంగా దీనికి మధ్య దీనికి గ్యాప్ ఉండాలి అంటారు కాబట్టి దీనికి గ్యాప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఈ కిచెన్ యూనిట్ టోటల్ గా వచ్చేసి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము. అండ్ ఇవి వచ్చేసి టోటల్ హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చాము. మీకు పైన మీరు చూసుకుంటే హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చాము. ఈ ఏరియాలో టోటల్ పైన వైట్ ఇచ్చాము అండ్ కింద వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చాము. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనం ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. మిడిల్ లో వచ్చేసి చిమ్నీ అనేది ఫిక్స్ చేసాము. ఇక్కడ మీరు చిమ్నీకి ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ మెయింటెనెన్స్ డోర్ ఉంది ఇక్కడ చూడొచ్చు. సెల్ఫ్ అనేది ఇచ్చాము. ఇందులో స్మాల్ యూనిట్స్ అండ్ ఈజీ పికప్ థింగ్స్ క్విక్ గా ఏమన్నా కావాలన్నా కానీ ఇక్కడి నుంచి తీసుకునేలాగా, జనరల్ గా లేడీస్ అందరు వర్క్ చేస్తుంటారు కాబట్టి కిచెన్ లో ఇమీడియట్ తీసుకునే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటారు. దీని రైట్ సైడ్ లో వచ్చేసి మనకు వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. టోటల్ టాప్ లాఫ్ట్ మొత్తం అంతా కూడా టోటల్ గా స్టోరేజ్ ఇచ్చాము. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టేబుల్ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టేబుల్ చూసుకుంటే మనకు కలర్ కాంబినేషన్ వచ్చేసి వుడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. అండ్ టాప్ లో వచ్చేసి మనము పాలిగ్రెనేట్ షీట్ ఇచ్చాము. అండ్ ఫ్రంట్ సైడ్ ఎలిగెంట్ లుక్ గురించి అని చెప్పేసి ఫ్లూటెడ్ ప్యానల్స్ అనేది డిజైన్ చేసాం, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టేబుల్ రౌండ్ షేప్ డిజైన్ లో ఇచ్చాము. ఇది పీవీసీ లో వచ్చేసి మనం ఇట్లా రౌండ్ షేప్ డిజైన్ చేస్తాము. మనకు వుడ్ లో కూడా చాలా కష్టం చేయడానికి, బట్ పీవీసీ లో మనం చాలా ఈజీగా రౌండ్ షేప్ డిజైన్స్ అనేది చేస్తాము. ఓకే. అండ్ ఫాల్ సీలింగ్, కిచెన్ లో ఫాల్ సీలింగ్ వచ్చేసి జస్ట్ 2 స్ట్రిప్ లైట్స్ ఇచ్చాము, మధ్యలో వచ్చేసి 2 ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చాము. మీరు చూసుకుంటే ఈ కౌంటర్ టేబుల్ అనేది మూవబుల్ కౌంటర్ టేబుల్ అండి. యాక్చువల్ గా మనకి ఏదైనా బర్త్డేస్ కానీ ఏదైనా ఉన్నా కానీ కేక్ కటింగ్ లాంటిది కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా ఈ కౌంటర్ టేబుల్ మనం హాల్లోకి తీసుకొని వెళ్ళేసి కేక్ కటింగ్స్ కానీ అలాంటివి కానీ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి కస్టమర్ స్పెసిఫికేషన్ ప్రకారంగా ఈ యొక్క కౌంటర్ టేబుల్ అనేది మనం డిజైన్ చేసాము. ఈ కౌంటర్ టేబుల్ లో మీరు ఇలా వచ్చి చూస్తే ఇన్సైడ్ లో కూడా మనం స్టోరేజ్ అనేది ఇచ్చాము. జస్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ స్టోరేజ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాం అనమాట, వేస్టేజ్ అవ్వకుండా. జస్ట్ ఇది కౌంటర్ టేబుల్ లాగానే కాకుండా ఎనదర్ స్టోరేజ్ యూనిట్ లాగా ఉపయోగపడుతుంది అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టేబుల్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ ఏదైనా మనము బర్త్డే ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ చేసుకునేటప్పుడు కేక్ కటింగ్ టేబుల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. 2 BHK ఇంటీరియర్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్వాతి ఇన్నోవేషన్స్.